నుంచి కేకలు వినిపించాయి. ఎవరైనా పిల్లని కొట్టుకొచ్చావా? అబే పిల్ల అదేం లేదే. ఏ నీకు నేను నచ్చలేదా? చచ్చా, నువ్వు నాకు నచ్చపడమా? నువ్వుంటే నాకు వేరే పనేంటి? సాయంత్రం మన బండ్లో అలా అడవిలోకి పోదామేంటి? సరదాగా కొండల్లోకి అలా కోనల్లోకి షికారులు వచ్చేద్దాం, ఏమంటావే? ఏమిటి సూరన్న గోల? గోల కాదు, గోళీ కాదు, మీరు ఉండండి బాబు. సూరన్న అయ్యా, చాన్నాళ్ళ క్రితం ఒక అమ్మాయి ఈ ఊరికి వచ్చింది కదూ? అవునండి, చాన్నాళ్ళ క్రితం. ఏంటండి మా అక్కతో పెట్ల కూర నుంచుంటారా? మంచి రుచిగా ఉంటాలండి. వద్దులే గాని శివుడు, చాన్నాళ్ళ క్రితం ఈ ఊరికి సుమతి అనే అమ్మాయి వచ్చింది కదూ? ఆ అమ్మాయిని పులి చంపేసింది కదూ? అవునటండి, చాలా వస్తానండి, వస్తానండి. చాలా పనుందని ఇంత దూరం తీసుకొచ్చారేటండి బాబు? పులిరాజు అయ్యా, మన కాంట్రాక్టర్ రావు గారు ఇప్పుడు హేమని పిలిపించినట్టే చాన్నాళ్ళ క్రితం సుమతి అనే అమ్మాయిని పిలిపించారు. చేద్దాం. ఆ అమ్మాయిని పులి చంపేసింది, అవునా? ఎవరిని అడిగినా చెప్పబోతూ ఆగిపోయి పారిపోతున్నారు. కారణం ఏమిటి? చెప్తే చంపేస్తారని వార్నింగ్ ఇచ్చాడుగా పాండుగాడు. ఏమిటి? ఇది వరకటి పిల్ల పులివాత బయట చచ్చిపోయిందన్న విషయం హేమగారికి తెలిస్తే ఈవిడెక్కడ జడిసిపోయి పారిపోద్దాం అని రావు గారి పాత కథను బయటికి పొక్కనియొద్దని గట్టిగా చెప్పారట. కానీ ఈ పిల్ల ఈటికేమి జడిసే బాపతలా కనపడడం లేదండి. మరి హేమ ధైర్యవంతురాలని తెలిసాక ఆ విషయాన్ని బయటికి చెప్పేయచ్చుగా? చెప్పేయచ్చు అనుకోండి, కానీ పుల్లు సింహాలు ఏనుగులు వేటలో పడిపోయి మరి ఇలాంటి విషయాలేం పట్టించుకోవడం లేదండి. ఈ రహస్యాన్ని దాయడానికి ఇదొక్కటే కాదు, ఏదో బలమైన కారణమే ఉండాలి. ఒక్కసారి రావు గారింటిని హేమగతిని సోదా చేస్తే. అమ్మాయి గారు, నేను రేపు రాత్రికి గానీ రాలేము. మీరు నడిచే అలా ఇవాళ రేపు దక్షిణ వైపు సెలయేరు దాటి వెళ్తే అక్కడ తేనె పెట్టలు చెట్ల మీద బాగా వాళ్తాయి. అవునమ్మా, అసలు తేనె పెట్టంటే నీకు తెలుసా? హమ్మింగ్ బర్డేగా. కరెక్ట్. దాని కూతలను మనం స్వరంగా మారిస్తే శివరంజని రాగం అవుతుంది. అది కీరవాణి రాగం అవుతుంది. కీరవాణియా? అలా అని నీతో చెప్పిన చవటెవడు? నువ్వే. అలా అని నువ్వు రాసిన నోట్స్ లోనే ఉంది అంకుల్. నా మతిమరుపును ఆధారంగా చేసుకుని ఈ పాండుగాళ్ళగా నువ్వు కూడా నన్ను పల్టీలు కొట్టించేస్తున్నావు అమ్మాయి. బాబు గారు, ఏమిటి కాఫీ. టీ తీసుకున్నామంటే కాఫీ ఎందుకు తెచ్చావు? తెమ్మది కాఫీ కదండి. కాఫీ తెమ్మన్నా? కాఫీ తెమ్మన్నారు. అయితే ఇచ్చే తీసుకోవాలి, మళ్ళీ పెట్టి చేస్తావు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా అది శివరంజని రాగం కాదు, కీరవాణి రాగం. కాదండి, అది నీరసవాణి. కరెక్ట్. ఇది ఎక్కడ రాగం రా? ఇది కొత్తగా కనిపెట్టాలండి. లేకపోతే ఏంటండి, డిఎఫ్ఓ గారిని కలుసుకోవడానికి అవతల టౌన్ కు ప్రయాణం పెట్టుకున్నాం. ఓ పక్కన పొద్దుపోతుంది, మధ్యలో ఏంటి కొడదా? ప్రయాణానికి ఏం పర్వాలేదు, ముందు ఈ రాగం సంగతి తెలసాల్సిందే. నేను రాసిన కాగితాలు చూద్దామండి. మార్చి 12. ఈ రోజు ముఖం తెలియకుండా నల్లదుప్పటి కప్పుకున్న ఒక మనిషి నన్ను వెంటాడుతుంటే ఒళ్ళంతా నల్లబట్టలు వేసుకున్న ఒక ముసుగు మనిషి వాడిని వెంటాడాడు. అంకుల్కి చెప్దామా వద్దా అనుకుంటున్నాను. మార్చి 13. కోకలేని పులి చంపేసింది. ఇంత హీనంగా మనిషి చావు గురించి వినడం చూడడం ఇదే మొదటిసారి. అంకుల్కి చెప్పి వెళ్ళిపోతానన్నాను. ధైర్యం చెప్పి ఈ గ్రంథం పూర్తి చేయమని రిక్వెస్ట్ చేశారు. అయితే హేమకి హత్యలకి ఏ సంబంధం లేదన్నమాట. అది శివరంజని రాగమే, నా మాట విని హేమ. నువ్వు అంకుల్. అమ్మాయి గారి సంగతి తెలుసు కూడా ఎందుకని గొడవ పెట్టుకుంటారు? పదండి. ఇక్కడే పెట్టేనే. టేబుల్ దగ్గర చూడమంటారా? కాదు, మంచం కింద పెట్టుంటారు, చూడండి. కరెక్ట్. ఇదిగో ఫైల్. చూసావా, కీరవాణి రాగం. ఐఎమ్ సారీ హేమ,
ఐఎమ్ రియల్లీ సార్. ఇట్స్ ఆల్ రైట్. త్వరగా వెళ్ళి హమ్మింగ్ బర్డ్ సౌండ్స్ రికార్డ్ చేయాలి. ఏమిటి ఈ టైంలో? ఏ? పండు పదా. వెంటనే అమ్మాయి గారిని దింపేసి వచ్చేస్తానండి. మార్చి 27. నన్ను ముగ్గురు మనుషులు చేసి చేస్తున్నారు. మరో మనిషి వాళ్ళని వెంటాడి నన్ను సేవ్ చేస్తున్నాడు. దీని వెనక మర్మ అంతుపట్టడం లేదు. ఏమిటి ఈ మిస్టరీ అర్థం కాకుండా ఉంది. హేమని వెంటాడే ఆ ముసుగు మనుషులెవరు? వాళ్ళని వెంటాడే ఆమెను రక్షించే మనిషి ఎవరు? ఆమెను కలిసినప్పుడల్లా పొదల చాటున చప్పుళ్ళేమిటి? తనకు దగ్గరైతే ఇంకా ఎన్నో విషయాలు బయటపడచ్చు. ఆ మర్మం ఏమిటో తెలుసుకోవచ్చు. నా గదిలో ఫైల్ ఉంటుంది, పట్టలక్ష్మి. ఇదేమిటి? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? మీరే వస్తూ చేత్తో పట్టుకొచ్చారు. ఓహో. చూడండి అయ్యగారు, మీకు రోజు రోజుకి పెరిగే మతిమరుపులాగే మనకి ఇంకో మనిషి అవసరం పెరిగిపోతుంది. ఆ కుర్రాడి ఈ ఊరు వచ్చింది మన పని మీద కానట్టుందండి. అతన్ని పంపించేసి మరొకరిని పిలిపిస్తే అతను సెలవు ఇంకా 2 రోజులు అయిపోతుంది. చూద్దాం కానీ. నమస్కారం సార్. ఆ, ఇదే న్యాయంగా లేదు. ఆ? నిన్న అడవిలో ఎదురై గుడ్ మార్నింగ్ మేడం అన్నాను. మైక్ తో ముక్కు మీద కుదింది సార్ మీ హేమ. ఆ? నిన్న సాయంత్రం గుడ్ ఈవినింగ్ మేడం అన్నాను. అంతే, చాచి కొట్టింది సార్. చాచి కొట్టిందా? ఆ. నో 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 నో, ఇది సహించరాని విషయం. ఐఎమ్ వెరీ సారీ అమ్మా. ఇక ముందు ఎప్పుడు ఇలా జరగదు. నీకు వెంటనే మా హేమకు అత్యంత ఇష్టమైన కీర్వాణి రాగం బాబు నేర్పుతా. గారు, ఏమిటది? మీకు ఇప్పుడు టౌన్కి ప్రయాణం ఉంది కదా. ఓ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను గ్రిండిక్ స్కూల్ టైప్ లో పాడేళ్తాను, నువ్వు ప్రాక్టీస్ చేయవా? ఆగరా బామ్మరిది. బండి సూరన్న గారి కోసం చూస్తుంటే నువ్వెదురయ్యావు. ఆడు వెనకాతలు వస్తున్నాడు, నన్ను వదిలేండి బావగారు. ఆగరా. ఆ, రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఆ. పులి గురకెట్టి నిద్రపోతుంది. ఎక్కడండి? మన ఇంట్లోనా? కాదు, నీ పక్కలో. ఆ. యాదవ ప్రశ్న నువ్వును. పులి ఎక్కడ ఉంటది? అడవిలో. అవునా? ఆ, రాత్రి కూడా రోజులాగే మీరంతా నిద్రపోయాక మనం అలా ఒంటరిగా అడవిలో షికారు వెళ్ళాం. ఆ. తొంగమండ ఓ చెట్టు కింద మీ ఎక్కలాగే గురకెట్టి నిద్రపోతుంది. నేను కోపంగానే తుపాకీ తీశాను. తీరా చూస్తే తుపాకీలో తోటాలు లేవు. కానీ అది మనం చూసేసింది కదా, ఆగుతుందా? ఆగలేదు. నేను కూడా ఆగలేను బావగారు. పూర్తిగా వినకుండా కదిలామంటే తుపాకీతో టపాలు కాల్చేయగలరా బామ్మర్ది. ఆగు. ఆగకుండా మీదకి వచ్చేసిందిరా. ఎంతైనా పులుల్ని కుక్క పిల్లల ఇళ్లలో తిప్పుకున్నటువంటి వంశం కదా మంది. మా తాతలాగే నేను ఒంటి చేత్తో పోరాటానికి దిగాను రా. యాదమ్ముండ అలిసిపోయి పారిపోయింది. అయితే నేను ఊరుకుంటారా? దాని వెనకాల పరిగెత్తాను రా.